నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా దామిర మండలం ఓగ్లాపూర్లో హజ్రత్ సైలాని బాబా ఉరుసు జాతర సందర్ ఊరేగింపు గంధం ఉత్సవాలు 31వ తేదీ 5వ నెల 2024 శుక్రవారం రోజు జరుగునని హజ్రత్ పీర్ హజ్ మహమ్మద్ అబ్దుల్ షా హమీర్ అన్నారు. ప్రతి సంవత్సరం వల్ల 117వ ఉత్సవం ఇది. కాబట్టి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అన్నదానం 3 రోజులు ప్రజలు వస్తారు. ఇక్కడికి ప్రతి స్టేట్ నుంచి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, చెన్నై నుంచి నా భక్తులు వేల భక్తులు ఉన్నారు. 50 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాయి. ఇక్కడ రూములు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, బాగోలు చూసుకుంటూ అందరి ప్రేమ అనురాగంతో ఈ సంస్థను స్థాపించాను. 50 ఏళ్ళ సంవత్సరం నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు. అయినా కానీ ప్రతి భక్తుడు ఆరోగ్యపరంగా కానీ సంతానపరంగా కానీ ఇక్కడ లాభం పొంది ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చి కందులు చేసుకుంటారు, మేకపిల్లలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటూ ఉంటారు. ఇక్కడ అన్ని కోళ్ళు కోసినా ఏం చేసినా కానీ ఇక్కడ ఫీజు మాత్రం ఫీజు లేదు. ఇక్కడ దానికి లాభం పొంది కాబట్టి వాళ్ళ దీవెనలతోటి నేను ఇంత పెద్ద సంస్థను స్థాపించగలిగాను. దీనికి ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి 117వ సంవత్సరం యొక్క కార్యక్రమానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని గారు వస్తున్నారు. అదేవిధంగా తాహిర్ బిన్ హమ్దాన్ చైర్మన్ ఉర్దూ అకాడమీ వారు వస్తున్నారు. అదేవిధంగా ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజయ్య గారు వస్తున్నారు, ఎక్స్ఎంపీ గారు. అదేవిధముగా కొండ సురేఖ గారు, అదేవిధముగా నాగరాజు ఎమ్మెల్యే గారు, కొండ సురేఖ మినిస్టర్ గారు, అదేవిధంగా మన ఇక్కడి మొత్తం హైదరాబాద్ నుంచి నాగపట్నం అంటే చెన్నై నుంచి మస్తాన్ షా వలీ అనే పీఠాధిపతి ఇంటర్నేషనల్ అతను ఇక్కడ వస్తున్న పెద్ద దానికి. అదేవిధముగా హల్కట్ట అంటే కర్ణాటకలోని యొక్క తురాబుల్ ఖాద్రి అని పీఠాధిపతి గారు వస్తున్నారు ఇక్కడికి. అదేవిధంగా షబ్బీర్ బర్కాతి నాథ్ ఖాన్ గుజరాత్ నుంచి వస్తుంది ఇక్కడ ప్రోగ్రాం కొరకు. అదేవిధంగా మన అహ్మదీ బ్రదర్స్ అని మొదటి రోజు 31st నాడు వీళ్ళ యొక్క స్పీచ్ ఉంటుంది. ఫస్ట్ నాడు మాత్రం ఇది అహ్మదీ బ్రదర్స్ ఖబ్బాలీ ప్రోగ్రాం. నెల్లూరు నుంచి పత్రి బాబాలు వస్తున్నారు 20 మంది, మహారాష్ట్ర నుంచి ఒక 20 మంది బ్యాండ్ ఇద్దరితోటి, హైదరాబాద్ నుంచి గుర్రాలు అండ్ ఒంటె మీద జ్యూస్ చేయబడుతుంది. ఇక్కడ కార్యక్రమానికి స్పీచ్ అయిన తర్వాత అన్నదానం మాత్రం ఎక్కడి నుంచి వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ అన్నదానానికి మాత్రం కరువు లేకుండా, వారి ఉపాసం లేకుండా నీళ్ళ వసతులు కానీ కలెక్టర్ గారిని పోయి కలిశాను. మేడం గారిని మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని చెప్పి వారు సవివరంగా చెప్పారు. అదేవిధంగా అన్ని సపోర్టు ఏం లేకుండా చేసినా నేను మాత్రం ఇక్కడ పని చేస్తున్నా. ఆర్టీసీ బస్సులు సౌకర్యం ములుగు రోడ్ నుంచి దర్గా నుంచి ములుగు రోడ్, పర్కాల నుంచి దర్గా నుంచి పర్కాలు, అది రెండు బస్సులు అటు ఒక బస్సు వస్తుంది, ఒక బస్సు ఇటు పోతుంది. అదేవిధంగా అన్ని బస్సుల సౌకర్యం వాటర్ మున్సిపాలిటీ అక్కడ నుంచి దేశపై నుంచి వాటర్ సప్లై కాబోతుంది. కరెంటు వాళ్ళు పాపం వారం నుంచి छोड़ो सलाम।
थोड़ा सलाम सल्लल्लाहु अला मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम